ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని తీసుకుందనమాట. మెయిన్‌గా ఎందుకు తీసుకుందనేది చూద్దాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు. అక్కడ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ రూల్ కదా! అందుకని ఇప్పుడు ఇక్కడ మనం ప్రెసిడెంట్‌యి ఎక్కువ తీసుకున్నాం అనమాట. అంతేకాకుండా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అక్కడ ఏంటంటే జ్యుడిషియరీ ఇవన్నీ సెపరేషన్ ఆఫ్ పవర్స్ స్ట్రిక్ట్‌లీ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటదక్కడ. అందుకని ఏంటంటే ఆహ్ జ్యుడిషియరీ అనేది కూడా ఎక్కువ తీసుకున్నాం అనమాట. అందుకని ఇక్కడేంటి మనం ఆళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి రైట్స్ తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, తర్వాత ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్టికల్ 14 అనేది ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం అనమాట. అది యూఎస్ఎస్ఆర్ నుంచి ఏం తెచ్చుకున్నాము? ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే అది సోషలిస్టిక్ కాబట్టి వాళ్ళు డ్యూటీస్ అనేది ఫాలో అవ్వాలి. అందుకని రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఆర్టికల్ 51 ఏ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ప్రియంబుల్‌లో ఉన్న ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఏమున్నాయి? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనమాట. జస్ట్ అంటాం కదా! జస్టిస్‌లో ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ అనమాట. ఇన్ ద ప్రియంబుల్ అయన్నీ తెచ్చుకున్నాం అనమాట. అంటే ప్రియంబుల్ అనేది తెచ్చుకుంది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మొత్తం ప్రియంబుల్ అనేది తెచ్చుకున్నది యూఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం. హ్మ్. గానీ ప్రియంబల్‌లో ఉండే ఆ జస్టిస్ పార్ట్ ఉంది చూడు, అది మాత్రం మనం ఈ రష్యా దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. యూఎస్ఎస్ఆర్ నుంచి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఆర్టికల్ 14 మాత్రం ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం. అంటే ఫండమెంటల్ రైట్స్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి అయితే మాత్రం జ్యుడిషియరీ గురించి చూస్తే ఇండిపెండెంట్‌గా ఉండాలి. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి గాని, అంతేకాకుండా జ్యుడిషియల్ రివ్యూ గాని, అంటే జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఈ 3 ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. అండ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా తెచ్చుకున్నాం. ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. అంటే రిమూవల్ ఎలా చేయాలో కూడా తెచ్చుకున్నాం అనమాట. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, తర్వాత వచ్చి జడ్జెస్ రిమూవల్, జ్యుడిషియరీ రివ్యూ, ఇండిపెండెన్స్, ప్రియాంబుల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రియాంబుల్ అనేది ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. ప్రియాంబుల్ అనేది. సో, ప్రియాంబుల్ అనేది తెచ్చుకున్నాం. సో, ఇక్కడేంటి ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అన్నమాట. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఆర్టికల్ 14 అనేది ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గాని, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ యూఎస్ఎస్ఆర్ నుంచి తెచ్చుకున్నాం. సో, ప్రియంబుల్ అనేది మాత్రం మనం యూఎస్ నుంచి తెచ్చుకుంటే దాంట్లో ఉన్న జస్టిస్ పార్ట్ మాత్రం యూఎస్ఎస్ఆర్ నుంచి ఉన్నాం. ఇండియన్ సిస్టమ్స్ బ్లెండ్స్ ఫీచర్స్ ఆఫ్ మెనీ ఇదనమాట. సో, ఇదనమాట. అంటే ఏంటి జ్యుడిషియరీ ద ఇంపీచ్‌మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హై కోర్ట్ గాని, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గాని, ఇవన్నీ గాని అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట.